శ్రీనివాస్ యాదవ్ గారు 1 మినిట్ ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. రామ్నాథ్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వే అయితే సంచలనంగా మారింది. సో మొత్తానికి బీఆర్ఎస్ 7 డివిజన్లో 5 డివిజన్లో మరి బీఆర్ఎస్ లీడ్ ఉంది. అదే క్రమంలో 2 డివిజన్లో మాత్రమే కాంగ్రెస్ లీడ్ ఉన్నట్టు ఆ సర్వే చెప్తోంది. సో దీన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చా? నిజంగా ఈ సర్వేలు చేయడం సర్వసాధారణమే, సర్వే ఫలితాలు కూడా అప్పుడప్పుడు తారుమారు అవుతాయి. కానీ జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ అనలిస్ట్గా మీరేం చెప్తారు? రామ్నాథ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూసుకోండి. రామ్నాథ్ గారు, చాలా సహజం. ఎన్నికల ముందు అన్ని పార్టీల సర్వేలను మనం సహజంగానే అబ్జర్వ్ చేస్తుంటాం. సహజంగానే ఎవరి పార్టీలకు వాళ్ళు సర్వేలు కూడా రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. సో మనము చూడాల్సింది ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, వాస్తవ కోణం ఎలా ఉంది అనేటువంటి అంశాలు ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ రోజు 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా వాళ్ళకు ఒక సర్వైవల్ కు చాలా ఛాలెంజింగ్ అయిపోయింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి సహజంగానే అర్బన్ లో ఉండేటువంటి ఒక ఓటింగ్ మాకు బలంగా ఉంది, గత ఎన్నికల్లో మేము అర్బన్ లో బాగున్నాము అనేది వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపుగా 23 నెలలు పరిపాలన చేసినారు కాబట్టి సన్న బియ్యము, తర్వాత 500కు సిలిండరు, చాలా ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళు కూడా వాళ్ళ పథకాలను ప్రచారం చేసుకోవడం కనపడుతుంది. సరే, మీరు ఈ సర్వేల గురించి ముఖ్యంగా అడుగుతున్నారు కాబట్టి నేనేమంటానంటే, ఈ సర్వేలు ఏ పార్టీలకు ఆ పార్టీలు వాళ్ళు మాకే బలం ఉంది అని చెప్పుకుంటారు. ఈ రోజు బీజేపీ కూడా ఏమంటుందంటే, గత 12 ఏళ్ల పాటు 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినారు, 2 ఏళ్ళు వీళ్ళు పరిపాలించినారు, కానీ ఎవరు చేసింది ఏం లేదు, మాకు అవకాశం ఇస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. నేను గ్రౌండ్ రియాలిటీలో క్రాస్ చెక్ చేసినప్పుడు ఒకసారి ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచిద్దాం. నేనేమంటానంటే, ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఏదో స్టాండ్ లోన్ గా మనం చెప్పడానికి వీలుండదు. ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అనేటువంటి కోణంలో ఒక అసెస్మెంట్ తీసుకుంటే, ఈ రోజు సాధారణంగా ఉప ఎన్నికలు అంటే కనుక అధికార పార్టీకి ఓటేస్తే ఇంకా ఒక 3 ఏళ్ళు ఉంటుంది, పనులు చేస్తుంది అనేటువంటి ఒక జనరల్ నోషన్ లో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే బడుగు బలైన వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత బలం కనపడుతుంది. అలాగే ఈ రోజు ముస్లిం ఓట్ బ్యాంక్ వాళ్ళు కొంత పోలరైజ్ చేసుకోవడం కనపడుతుంది. అలాగే ఎంఐఎం ఇక్కడ పోటీలో లేకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కనపడుతుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలతలుగా ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కు అనుకూలతలు ఏమున్నాయంటే, గతంలో 3 సార్లు స్థానికంగా అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల్లో గుర్తింపున్నటువంటి వ్యక్తి, గతంలో మేము చేసినాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీరు బొంద పెడితేనే కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అనేటువంటి కోణంలో కొంత వాళ్ళకు అనుకూలతలు కనపడుతున్నాయి ఆ యాంగిల్లో. ఇంకా బీజేపీ అంటే, బీజేపీ ఇక్కడ గతంలో దాదాపుగా 26,000 ఓట్ల శాతం రావడం జరిగింది. మీరు ఇందాక చర్చ బాగా చేశారు. అంటే బీజేపీకి కొంత లోక్సభలో పోలింగ్ శాతం బాగా వస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొంత బీజేపీ తడబడుతుంది అనేటువంటిది గత 3 ఎన్నికల్లో గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి సో బీజేపీ ఈ రోజు పోటీలోనే ఉంది, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇంకా కాస్త విజయానికి కాస్త దూరంగా ఉన్నారు. మరి ఈ 10 రోజులలో వాళ్ళు ఏమన్నా ఇంకా వాళ్ళ ఈక్వేషన్స్, సమీకరణాలు ఏమైనా మారుతాయేమో చూడాల్సి ఉంటుంది. కానీ బట్ మెయిన్ టఫ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కనబడతా ఉంది. సో ఇక్కడ అధికార పార్టీ కాబట్టి ప్రజలు కానీ తటస్థులతో చాలా మందితో మాట్లాడినప్పుడు ఏంటంటే, ఈ ఒక విజయంతోనూ ఏదో బీఆర్ఎస్ వస్తే ఏదో చేసేటువంటి అవకాశాలు లేవు కదా. ఏదో నవీన్ యాదవ్ గారికి కూడా గత 3 టర్ముల నుంచి ఓడిపోయినా కూడా ఇక్కడే ఉన్నాడు. సరే, ఆ అబ్బాయికి కూడా ఒక అవకాశం ఇద్దాము అనేటువంటి కొంత వాతావరణం చాలా ప్రాంతాలలో కనపడింది అనేది నా భావన. ఓకే, అంటే ఓవరాల్ గా నవీన్ కు కొంత పాజిటివ్ ఉంది. నెక్స్ట్ కొంత గ్రౌండ్ లో ఎట్లుందంటే, ఇప్పుడు సరే ఆయన చనిపోయినారు, ఆయన భర్తగా ఆమెకు సునీతమ్మకు కూడా కొంత ఎమోషన్ ఉన్నా కూడా, సరే ఓడిపోయినా కూడా 2014 నుంచి నవీన్ యాదవ్ గారు కూడా స్థానిక బస్తీలలో తిరుగుతా స్థానిక ప్రజల అవసరాలను తీరడం కనబడుతుంది. ఈ రోజు అధికార పార్టీ నుంచి టికెట్ వచ్చింది, అధికారంలో భాగస్వామ్యం అయితే నవీన్ ఇంకా బాగా చేయగలుగుతాడు కదా అనేటువంటి వాతావరణం ఎక్కువ మంది బస్తీలలో. రామ్నాథ్ గారు ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మీద కూడా సానుభూతి ఉంది. ఒకరికో ఓడిపోయిన సానుభూతి, ఒకరికో భర్త చనిపోయిన సానుభూతి. ఈ 2 సానుభూతులలో ఏ సానుభూతి ఎక్కువ పనిచేస్తుంది అంటారు? అదే నేనేమంటున్నానంటే, చాలా మంది ఎలా అయిపోయిందంటే, ఈ రోజుల్లో అధికార పార్టీలో ఉంటే మనకు 4 పనులు అవుతాయి, మనకు ఏరియాలో డ్రైనేజ్, రోడ్లు ఇట్లాంటి పనులు అవుతాయి అనేటువంటి కోణం కొంత మధ్య తరగతిలో, మిడిల్ క్లాస్ లో ఎక్కువ కనపడుతుంది. సరే, ఇంకా మనం బస్తీల పరంగా చూసుకుంటే నేనేమంటానంటే, ఎవరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన రాత్రికి బస్తీలలో మొత్తం వాతావరణం మాయమైపోయి కొత్త వాతావరణం వస్తుందని అయితే నేను అనుకోవడం లేదు.
కాకపోతే ఏంటంటే ఇక్కడ అధికార పార్టీకి ఉండేటువంటి హెడ్జ్ ఏంటంటే ఈ రోజు సహజంగా ఎన్నికలు వస్తే ఎవరైనా కానీ ఒక నెల రోజుల ముందు నుంచే బస్తీలలో తిరగడం, ఓటర్లను ప్రశంసించుకోవడం, ఓటర్ల చుట్టూ తిరగడం కనబడుతుంది. కానీ కాంగ్రెస్ ఏం జరిగిందంటే ఇక్కడ వ్యూహాత్మకంగా ఒక 3 నెలల నుంచి దాదాపుగా ఒక 3 మంత్రులను కమిటీలు చేసి కొంత పనులు దాదాపుగా 70-80 పనుల దాకా వాళ్ళు ఓపెన్ చేసినట్టున్నారు, అంటే నోటిఫికేషన్ రాకముందే. సో ఇలాంటి అంశాలలో కొంత పోలరైజేషన్ లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. మోరోవర్ అదే మీరు అన్నారు కదా ఇందాక సానుభూతి సెంటిమెంట్ అని, సునీతమ్మ గారికి ఎలా అయితే భర్త చనిపోయారనేటువంటి సానుభూతి సెంటిమెంట్ ఉందో, నవీన్ యాదవ్ కూడా ఏంటంటే 3 సార్లు అయిపోతుంది ఇదే నియోజకవర్గంలో ఓడినా గెలిచినా ఉన్నాడు, సరే ఈ అబ్బాయి కూడా ఒక అవకాశం ఇద్దాం. అదే కాక అధికార పార్టీ ఓకే రామ్నాథ్ గారు, మరి వాట్ అబౌట్ బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ సానుభూతి లేదంటారా? బీజేపీ లేదా సానుభూతి? అంటే బీజేపీకి ఏంటంటే ఇక్కడ నీకు ఈ నియోజకవర్గం నంకల్ దీపక్ రెడ్డి పోయినసారి ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, మరి బీజేపీ కూడా ఆయనకే టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ ఏంటి చెప్పండి. ఆ పాయింట్ లోకి వస్తున్నా. అంటే బీజేపీ ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క మనం బౌండరీ చూసుకుంటే ఎట్లుంటదంటే ఈరోజు జూబ్లీహిల్స్ లో దాదాపుగా 4 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లు బీసీ సామాజిక వర్గం ఉంటే దగ్గర 90,000 ఓట్లు ముస్లిం సామాజిక వర్గం ఉన్నాయి ఇక్కడ. గతంలో కూడా ఇక్కడ ఎంఐఎం తరఫున పోటీ చేసి నవీన్ యాదవ్ గారు గతంలో 9,000తో ఓడిపోయారు 2014లో. అంటే ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కూడా తీసుకున్నా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 8-9% కంటే ఓట్ బ్యాంక్ రాలే. గతంలో కొంత లంకాల దీపక్ రెడ్డి గారికి కొంత బెటర్ ఓటింగ్ వచ్చింది, అంటే 14-15% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. అదే క్రమంలో లోక్సభలో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది కదా, 65,000 ఓట్లు వచ్చినాయి కదా ఇదే జూబ్లీస్. అదే కంప్లీట్ పైన వాళ్ళకు లోక్సభలో వచ్చేసరికి పెరుగుతుంది శ్రీనివాస్. లోక్సభకు వచ్చేసరికి బీజేపీ యొక్క మార్జిన్, బీజేపీ ఓట్ బ్యాంక్ చాలా పీక్ లో ఉంటుంది. కానీ వేరే అసెంబ్లీకి వచ్చేసరికి వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం ఉందంటారా? ప్రజల్లో చైతన్యం ఉందా? అసెంబ్లీకి ఎవరికి వేయాలి, లోక్సభలో ఎవరికి వేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారా? అంటే ఉప ఎన్నికల్లో ఎలా ఉంటదంటే స్థానిక నాయకుడు ఎవరు, స్థానికంగా మనకు ఎవరు అందుబాటులో ఉంటారు అనేటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కువ పనిచేస్తాయి తప్ప నేషనల్ లెవెల్ ఫ్యాక్టర్స్, ఓవరాల్ స్టేట్ లెవెల్ ఫ్యాక్టర్స్ పెద్దగా పనిచేయవు. లోకల్ ఫ్యాక్టర్సే ఉప ఎన్నికల్లో పనిచేస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం ఎవరైతే స్థానికంగా అందుబాటులో ఉంటారు, ఎవరైతే స్థానికంగా ఓడిపోయినా గెలిచినా ఇక్కడనే ఉండారు అనేటువంటి వాళ్ళకి కొంత విజయావకాశాలు కనపడతాయి. రైట్, ఓకే రామ్నాథ్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. ఓటమి భయంతోనే 14-15 మంది 14 మొన్నటి వరకు, నిన్నటి నుంచి ఇక అజారుద్దీన్ కూడా ఫీల్డ్లోకి వచ్చి ఆయన కూడా మంత్రి, 15 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, 40 మంది ఎమ్మెల్యేలు,